నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు సాగునీరు విడుదల చేయాలంటూ వైసీపీ చెలో మచ్చుమర్రికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడగా నిలువరించారు. దీంతో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాటిపోయింది 798. ఇక్కడ ఎంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు చూస్తున్నామంటే, ఎంత దారుణమైన విషయాలు చూస్తున్నామంటే, ఎంత హేయమైన ఈ కూటమి ప్రభుత్వం యొక్క చర్యను చూస్తున్నామంటే, ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమలో మరి ముఖ్యంగా కర్నూలు, కడప జిల్లాల్లో ఎంతో కొంత సాగునీరు చేయుట కోసము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో దగ్గర 3800 నుంచి 4800 క్యూసెక్కుల నీళ్లు రాయలసీమ సాగునీటికి, తాగునీటికి ఉపయోగపడుతుంది. దీన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎంతోమంది రైతులకి ఉపయోగపడుతుండగా, ఎప్పుడైతే ఇక్కడ శ్రీశైలంలో వెనుక జలాలలో 798 అడుగుల నీళ్లు వచ్చినప్పుడు ఈ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని ఈ నీటిని కేసీ కెనాల్లో వదలడం ప్లస్ హంద్రీనేవ సుజల స్రవంతిలో వదలడం అన్నది పరిపాటి. ఇది జరగాలి. ఇక్కడ ఏమవుతుంది, శ్రీశైలంలో ఇప్పుడు 880 కంటే ఎక్కువ 60 దగ్గర నీళ్లు నిండున్నాయి. దీన్ని అదనుగా తీసుకొని న్యాయంగానే తెలంగాణ వాళ్ళు కల్వకుర్తి దగ్గర నీళ్లు కొడుతున్నారు. కానీ ఇక్కడ 860 వచ్చినా కూడా 798కే మనకు పరిమితి, మనకు పర్మిషన్ ఉన్నా కూడాను ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ నీరు వదలడం లేదు? అందరూ కూడాను జూన్ 10వ తారీఖున విత్తనాలు వేసుకున్నారు, ఏదో వాన వస్తుందని. ఎల్నినో ప్రభావం, ఏదో ప్రభావము, వాన రాలేదు. వాన రాకపోతే ఇమీడియట్ స్టెప్ ఏం తీసుకోవాలి గవర్నమెంట్? అరే, మనకున్న కృష్ణానది నీళ్లు, మనకున్న లిఫ్ట్ ఇరిగేషన్లో ఎంత వీలైతే, ఎంత న్యాయపరంగా మనకుందో ఆ నీరు తీసుకొని కేసీ కెనాల్ ద్వారా, హెచ్ఎన్డబ్ల్యూఎస్ ద్వారా రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా?